హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరెలా ఉన్నారు? ఈరోజు సండే కదా! మా ఇంట్లో చేపల పులుసు చేసుకుంటున్నామనమాట. చేపల పులుసు, చేపల ఫ్రై అనమాట. ఫ్రై వీడియో రేపు పోస్ట్ చేస్తానండి. షార్ట్ ఆల్రెడీ పోస్ట్ చేశానండి నేను. చూడలేకపోతే ఒకసారి చూడండి వెళ్ళి. చేపల పులుసు కలిపి పెట్టుకుంటా అండి నేను. ఇది నాకు మా నాన్న నేర్పించాడనమాట. అయితే చేపలు నీట్‌గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కోసి పెట్టుకున్నాను గదా! గరం మసాలా, పచ్చి మసాలా అనమాట. పచ్చి మసాలా నూరేటప్పుడు నేను కొంచెం మెంతులు కూడా ఫ్రై చేసి ఏస్తాను ఆ మసాలాలో. చేపల పులుసులో మెంతులు వేసి చూడండి చాలా బావుంటది టేస్టు. అయితే నేనిక్కడ అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి గూడా కట్ చేసి పెట్టుకున్నాను కదండీ! చింతపండు కూడా నానబెట్టుకున్నాను. అయితే ఈ చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో, చేప ముక్కల్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నాననమాట. వేసేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ కూడా ఏసేసి కలుపుకోవాలి. ముక్కలకి ఆ ఉప్పు, కారం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేయాలండి. అంటే అలా అని ఎక్కువ వాటర్ ఏయకూడదు. పులుసు మరి పల్చగా ఉంటది. చిక్కగా ఉండాలంటే కొన్ని వాటరే ఏసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని నేను గ్లాస్ కూడా చూపిస్తానండి. ఎన్ని వాటర్ యాడ్ చేయాలో కూడా నేను చూపిస్తానిప్పుడు. అవన్నీ యాడ్ చేసి అట్లా కలిపేసి పెట్టేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇప్పుడే ఏయకూడదు. మసాలా ఇప్పుడు ఏయకూడదు. కొత్తిమీర ఇప్పుడు ఏయకూడదు. చింతపండు పులుసు కూడా ఇప్పుడు పోయకూడదండి. జస్ట్ ఇప్పుడు పసుపు, ఉప్పు, కారము, ఆయిల్ ఏసుకొని ముక్కలకు పట్టించేసుకుంటాం కదా! దానిలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మరీ ఎక్కువేం కాదండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకొని కొంచెం ఉడకనియ్యాలి. వేడి తగలగానే అంటే వాటర్‌లో వేయగానే ముక్క అనేది గట్టిగా ఉడుకుతదనమాట చేప ముక్క. అది విడిపోకుండా అది కొంచెం మరిగాక వాటరేసాం కదా! అది కొంచెం మరిగిన తర్వాత చింతపండు పులుపు పోస్తానండి. చింతపండు పులుసు మీకు కావాల్సినంత పోసుకోండి. చేపల పులుసులో కొంచెం ఎక్కువుంటే బావుంటది. ఆ గ్లాస్‌తో ఏసుకున్నానండి వాటర్. ఒక గ్లాస్ ఏసుకున్నాను అంతే నేను. మంచిగా కలిపేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. అయితే కొంచెం తెరిలిన తర్వాత తెరలడం అంటే కొంచెం ఉడకాలనమాట. కొంచెం ఉడికిన తర్వాత వాటర్‌లో పులుపు యాడ్ చేసేస్తాను. పులుపేసిన తర్వాత 2 మినిట్స్‌కి అల్లం గూడా ఏసేస్తానండి. అల్లం గూడా వేసేసిన తర్వాత మంచిగా ఉడికాక అంటే ఎన్నైతే మనం వాటర్ ఏస్తామో అవన్నీ కొంచెం మరగాలి. అంటే చిక్కబడతది గదా! చిక్కబడాలనమాట. పులుపు కూడా ఇక్కడ నానబెట్టి పెట్టుకున్నాను కదా! అదే పులుపు మరీ పలచగా కలుపుకొని పొయ్యకూడదండి. అదే పలచగా ఉండకూడదు పులుపనేది. చిక్కగా ఉంటేనే ఆ గుజ్జుగా వస్తదనమాట గ్రేవీ. అదే పులుసు కొంచెం గ్రేవీ టైప్‌లో వస్తది గుజ్జుగా. అలానే వేసుకోవాలనమాట. ఎక్కువ వాటర్ పోస్తే పలచగా అవుతది. అది చారు కింద ఉంటది. అలా కాకుండా కొంచెం చూసుకోండి మీకు తెలుస్తది అది ఉడుకుతా ఉంటే. పులుపేసిన తర్వాత హైలో పెట్టుకున్నాను కదా! హైలో పెట్టుకున్నాక 2 మినిట్స్ అయిందండి. 2 మినిట్స్‌కి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఏసేసి మసాలా ఏస్తాను. తర్వాత లాస్ట్‌లో కొత్తిమీర ఏస్తాననమాట. ఎప్పుడైనా మా ఊరికెళ్ళినప్పుడు కంపల్సరీ నేను మా నాన్న, మా అమ్మ వండే చేపల పులుసు, చికెన్ ఫ్రైసు బా వండుతారండి మా అమ్మ, మా నాన్న వంటలు మాత్రం. ఫేవరెట్ అనమాట. మా నాన్న చేపల పులుసు వండితే మేము మంచిగా తింటాం. మా అన్నయ్యకి, నాకు చాలా ఇష్టము. మాకే కాదండి, మా రిలేటివ్స్‌లో చాలామంది మా నాన్న చేసే చేపల పులుసు అంటే అసలు చాలా ఇష్టపడతారనమాట. మా అమ్మ, మా నాన్న చాలా వండి పెడతారండి. మంచిగా వండుతారు. కంపల్సరీ నేను ఊరికెళ్తే మాత్రం వీడియోస్ తీసి మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇన్‌కేస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఛానల్ పెట్టిన తక్కువ రోజులకే మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడు లైవ్ కూడా స్టార్ట్ చేశానండి. చూడండి లైవ్ టైమింగ్ 11కి అనుకుంటున్నాను. డైలీ 11కి పెడదాం అనుకుంటున్నా ఆఫ్టర్‌నూన్. లైవ్ కూడా రండి. తప్పకుండా సపోర్ట్ కూడా చేయండి. చేపల పులుసు అయితే ఇది మా స్టైల్ అండి. మేము ఇట్లానే వండుతాము. మాకు తెలిసినంత వరకు మాలో చాలా వరకు ఇలానే వండుతారండి. కొంతమంది అదే నేను చెప్పాను కదా ఇంతకుముందు స్టైలు అలా వండుతారు. లాస్ట్‌లో కొత్తిమీర అనమాట. చేపల పులుసులో కొత్తిమీర లేకపోతే చాలా బాగోదనమాట. ఏదో వెలితిగా ఉంటదనమాట. చేపల పులుసుకి కొత్తిమీర కంపల్సరీ ఉండాలి. ఇంతేనండి ఈ వీడియో. దీంతో పాటు చేప ఫ్రై కూడా పెట్టానండి. అది రేపు పోస్ట్ చేస్తానండి చేప ఫ్రై రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంతేనండి వీడియో. బాయ్ అండి.